నా పేరు సుకుమార్. బడ్జెట్ రాబోయే 2 రోజుల్లో మనకు ప్రజెంట్ చేయబోతున్నారు. అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. కాకపోతే గత సంవత్సరంతో పోలిస్తే ఈ బడ్జెట్కు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇంటరిమ్ బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని మనం పిలుచుకునే ఎలక్షన్ బడ్జెట్ని మనం ఫిబ్రవరి 1వ తారీఖు చూడబోతున్నాం. ఈ ఫిబ్రవరి 1వ తారీఖు పార్లమెంట్లో ప్రజెంట్ చేయబోతున్న బడ్జెట్ ఏదైతే ఉందో దీని గురించి ఒక్కసారి మనం గమనిస్తే నిర్మలా సీతారామన్ గారు గతంలో కూడా 2019లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్ని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఈసారి పాపులిస్టిక్గా ఉండబోతుందా? ఈ మధ్యకాలంలో మనకు వస్తున్న వార్తలు కావచ్చు, వీటినన్నింటినీ చూస్తే అసలు ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనేది ఒక మేజర్ క్వశ్చన్ కింద కనిపిస్తుంది. మనకి బడ్జెట్ కన్నా ఇంకొక ముఖ్యమైన ఘట్టం మనకి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి కాబట్టి అసలు ఈ ఇంటరిమ్ బడ్జెట్ అనే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒకసారి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఇంటరిమ్ బడ్జెట్ అనగానే, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే మార్చి 31 ఏదైతే ఫినాన్షియల్ క్లోజింగ్ ఇయర్ కింద మనం చూస్తాము, మార్చి 31 ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం మార్చి 31 తర్వాత ఎలక్షన్స్ జరిగి కొత్త ప్రభుత్వం వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2024, 2025 ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి బడ్జెట్, అలొకేషన్స్, అదేవిధంగా ట్యాక్స్ కలెక్షన్స్, వీటన్నిటికి సంబంధించిన లెక్కలు ఏవైతే ఉంటాయో అవి ఈ ప్రభుత్వం చేసే అవకాశం ఉండదు. అందువల్లనే దీన్ని మనం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో మేజర్గా చేంజెస్ మనకి ఏవి జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు పెట్టుకుని ఇది పాపులిస్టిక్ బడ్జెట్గానో లేకపోతే మేజర్గా రైతులకు సంబంధించి కావచ్చు, యువతకు సంబంధించి కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి కేటాయింపులు పెంచుకునే అవకాశం ఉంటుంది తప్ప కొత్తగా ఏ స్కీమ్ను కూడా తీసుకొచ్చే వెసులుబాటు మనకి ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఉండదు. కాకపోతే కాన్స్టిట్యుయెన్సీ ప్రకారం మనకి లా ప్రకారం కనుక గమనిస్తే ట్యాక్స్ రిజైమ్లో కొద్దిగా చేంజెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి ఇన్కమ్ కాబట్టి దానికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మాత్రం ఈ బడ్జెట్లో చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్లనే చాలామంది ఇప్పటి వరకు ఏదైతే 5 lakhs వితౌట్ ట్యాక్స్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని 8 లక్షల వరకు కూడా థ్రెష్ హోల్డ్కి తీసుకువెళ్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా 15 lakhs అంటే ఎంట్రీ లెవెల్ కావచ్చు, మిడ్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ 15 lakhs స్లాబ్ దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ 15 lakhs స్లాబ్ని 20 lakhs వరకు కూడా పుష్ చేయమని చెప్పి అటు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కావచ్చు వీళ్ళందరి నుంచి ప్రభుత్వానికి రిక్వెస్ట్లు వస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. సో దీన్ని నిర్మలా సీతారామన్ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని వీటికి కేవలం కేటాయింపులు మాత్రమే పెంచుతారా? రైతులకు సంబంధించి కావచ్చు, మిగిలిన సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కేటాయింపులు పెంచుతారా? కొత్త స్కీమ్లు అనౌన్స్ చేసే అవకాశం లేదు కాబట్టి ఎలా ఈ బడ్జెట్ని ప్రజెంట్ చేయబోతున్నారు అనేది మాత్రం మనం అందరం వేచి చూడాల్సిందే. మరోవైపు మనకి ఇప్పటివరకు ఉన్న అంటే గత 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన కేటాయింపుల్లో ముఖ్యంగా రైతులకు సంబంధించి, ఎందుకంటే 2020-2021 మనకి మేజర్గా అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన షాప్స్ క్రియేట్ చేశారు. ఎందుకంటే ఒకవైపు కోవిడ్ రావడం, లాక్డౌన్స్ రావడం, వీటన్నిటి వల్ల కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద ప్రతి ఒక్కరికి రేషన్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ ఫ్రీ రేషన్ ఏదైతే కంటిన్యూ చేసిందో దీనికి సంబంధించి ఒకవైపు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, అంటే యూరియా కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, దీనికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ పెంచుకుంటూ పోతుంది ప్రభుత్వం. ఈసారి ఇంకా దాన్ని పెంచే అవకాశం ఉందా? రైతులకి అది మేలు చేకూర్చే అవకాశం ఎంతవరకు ఉంది? నిజంగా రైతుల గురించి ఈ బడ్జెట్లో ఏమైనా గొప్ప గ్రేట్ న్యూస్ ఏమైనా ఉంటుందా? ఇవన్నీ కూడా ప్రస్తుతానికి మనకి క్వశ్చన్ మార్క్స్ కిందనే కనిపిస్తున్నాయి. ఈరోజు అఖిల పక్షం నుండి కూడా వచ్చిన రిక్వెస్ట్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్ ముందు కాబట్టి అటు విపక్షాలు కావచ్చు, అఖిలపక్షం మిగిలిన అన్ని పార్టీల వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ బడ్జెట్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు ఏవైతే మాట ఇవ్వాలని అనుకుంటారో దానికి సంబంధించిన పాయింట్స్ అన్నింటినీ కూడా ఈరోజు లేవనెత్తారు. కాబట్టి వీటినన్నింటినీ కన్సిడర్ చేసి ఈ బడ్జెట్ని ఎలా నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేయబోతున్నారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. అండ్ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడుతుందో నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయితే ఏర్పడుతుందో ఆ ప్రభుత్వం
పూర్తి స్థాయి బడ్జెట్ని ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా మనకి ఏమవుతుందంటే ఏదైనా ఒక బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత స్వల్ప మార్పులు 2 to 5% కన్నా ఎక్కువ స్పెండింగ్లో కావచ్చు, రెవెన్యూస్లో కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో ఎక్కువ చేంజెస్ లేకుండా తర్వాత వచ్చే ప్రభుత్వం పార్టీ మారినా కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వం యాజ్ ఇట్ ఈస్గా అమలు పరిచిన దాఖలాలే మనకి గతంలో హిస్టరీలో ఉన్నాయి. సో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ 2-3 నెలల్లో ఏవైతే ఖర్చులు వీటన్నిటి గురించి ఈ 2 నెలలు ఎస్పెషల్లీ ఫిబ్రవరి అండ్ మార్చి 31వ తారీఖు వరకు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో ఈ నిర్ణయాలు ఎలక్షన్స్ అయిన తర్వాత సేమ్ ఇప్పుడు ప్రజెంట్ చేసిన బడ్జెట్ ఆమోదం కనుక చెందితే రెండు పార్లమెంట్ హౌసెస్లో ఆమోదం, రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, వీటిల్లో ఆమోదం పొందితే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు కూడా ఏదైతే మనం ఎల్లుండి ప్రవేశపెడుతున్నారో ఆ బడ్జెట్లో చేంజెస్ చూసే అవకాశాలు చాలా తక్కువనే అనుకోవాలి. ఎందుకంటే గతంలో చాలా వరకు కూడా మనకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్స్ ఏవైతే ఉంటాయో వాటినే ఫుల్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్స్గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక మెయిన్గా మనకి బడ్జెట్లో గమనించాల్సిన విషయాలు 2, ఒకటి ఫిజికల్ డెఫిసిట్, ఇంకొకటి జీడిపి. ఫిజికల్ డెఫిసిట్ని కవర్ చేయాలని చూస్తే జీడిపి గ్రోత్ తగ్గిపోతుంది. జీడిపి గ్రోత్ పెంచాలి అనుకుంటే ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంది. సో దీన్ని ప్రభుత్వం ఎలా బ్యాలెన్స్ చేయబోతుంది అనేది కూడా ఓ విధంగా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ప్రభుత్వం దగ్గర ఉన్న ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఈ కలెక్షన్స్ అన్నీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వానికి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి మేజర్గా అడ్డంకులు అయితే మనకి ఏమీ కనిపించడం లేదు. అదేవిధంగా ఎమర్జింగ్ సెక్టార్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, ఫేమ్ 3 రిలేటెడ్ ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం నుండి ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్కి రోడ్ ట్యాక్స్ లేకుండా రిజిస్ట్రేషన్స్ జరుగుతున్న పరిస్థితి. దీనివల్ల అవి ఎక్కువగా ఎలక్ట్రికల్ వెహికల్స్ని కనుక ప్రోత్సహిస్తే అది రేపొద్దున ఈ డీజిల్, పెట్రోల్ ఏవైతే క్రూడ్ ఆయిల్ ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దాని మీద మన ఖర్చు, మనం ఏదైతే ప్రభుత్వం ఖర్చు పెడుతుందో అది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అది తగ్గడం వల్ల మనకి ఫారెక్స్ నిల్వలు పెరుగుతాయి, అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతుంది. సో ఈ సెక్టార్కి సంబంధించి అంటే గత 2 బడ్జెట్ల ముందు కనుక మనం చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్కి అంత యాక్సెప్టెన్సే లేదు. గత బడ్జెట్ నుండి మాత్రం ఖచ్చితంగా ఎలక్ట్రికల్ వెహికల్స్కి యాక్సెప్టెన్స్ పెరిగింది. అవుట్ ఆఫ్ 10 వెహికల్స్లో 1 or 2 వెహికల్స్ ఆల్రెడీ మనం రోడ్డు మీద చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి సెక్టార్స్ని కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏమైనా వెసులుబాటు క్రియేట్ చేస్తుందా అనేది మాత్రం మనం చూడాలి. ఇంకొక వైపు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్ ట్యాక్స్ ఏదైతే ఇప్పటివరకు కొన్ని రాష్ట్రాల్లో ఎగ్జంప్షన్ ఇవ్వడం, కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన తర్వాత దాన్ని క్లోజ్ చేయడం చేశారో ఈ బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకొని లేకపోతే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్లో ఏమైనా ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించిన రోడ్ ట్యాక్స్ విషయంలో షాప్స్ క్రియేట్ చేస్తారనేది కూడా ఈ బడ్జెట్లో మనం వేచి చూడాలి. ఇవే కాకుండా మనకి చాలా కీ పాయింట్స్ ఉన్నాయి. 2021 నుండి నిర్మలా సీతారామన్ గారు పూర్తిగా పేపర్లెస్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అంటే ఒక ట్యాబ్ తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. అంతకుముందు వాటి కాపీస్ ప్రింట్ చేయడం, అటు మీడియాకి సర్క్యులేట్ చేయడం, పార్లమెంట్లో మెంబర్స్ అందరికీ ఇవ్వడం, ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎవ్రీథింగ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోకి తీసుకొచ్చారు. జనరల్గా మనకి ఏమవుతుందంటే ఎకనమిక్ సర్వే అనేది ఫుల్ టైం బడ్జెట్ ప్రజెంట్ చేసే ముందు జరుగుతుంది. కానీ ఈ పర్టికులర్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి ఎకనమిక్ సర్వే కూడా జరగదు. సో ఎకనమిక్ సర్వే జరిగితే ఎకనమిక్ సర్వేలో ఇండస్ట్రీస్ కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, వీళ్ళందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే విషయాలు మనకి ఎకనమిక్ సర్వేలో తెలుస్తూ ఉంటాయి. తద్వారా బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక అంచనాకి ప్రతి ఒక్కరు వచ్చే ఛాన్సెస్ ఉండేది. కానీ ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రావడం వల్ల మనకి ఎకనమిక్ సర్వే జరగదు, డైరెక్ట్గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా మార్కెట్ నుండి అంత ఎక్కువగా లేవు. అండ్ ఈవెన్ ఈరోజు స్టాక్ మార్కెట్లు కూడా మనం గమనిస్తే దాదాపు 800 పాయింట్లు సెన్సెక్స్ నష్టపోయి 250 పాయింట్లు నిఫ్టీ నష్టపోయి క్లోజ్ అయ్యాయి. అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో మేజర్ చేంజెస్, అలొకేషన్స్, షాప్స్ ఏవి ఉండే అవకాశం లేదు. కాబట్టి మార్కెట్స్ కూడా దీన్ని నెగిటివ్గా తీసుకున్నట్టుగా మనకి ఈరోజు మార్కెట్ పర్ఫార్మెన్స్, బిహేవియర్ చూస్తే చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇందులో కీ పాయింట్స్ ఏవైతే మనకి ఎలక్షన్ని ప్రభావితం చేసే సెక్టార్స్ ఉన్నాయో, ఎస్పెషలీ అగ్రికల్చర్ కావచ్చు, అదేవిధంగా యూత్ రిలేటెడ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ ఇచ్చిన కేటాయింపుల్ని కత్తిరించకుండా పెంచి మేము ఇది చేశాము అని చెప్పడానికి నిర్మలా సీతారామన్ గారు ఏమన్నా ప్రయత్నం చేస్తారేమో
మనం ఫిబ్రవరి 1వ తారీఖు అంటే ఎల్లుండి ప్రజెంట్ చేయబోయే బడ్జెట్లో చూడబోతున్నాం.